గ్రంథం బైబిల్ ఉన్న వాళ్ళు బైబిల్ తెరవండి, జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని వినండి. కీర్తన గ్రంథం 127వ కీర్తన. కీర్తన గ్రంథము 127వ కీర్తన మొదటి వచనాన్ని చదువుతున్నాం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువాని ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయుట వ్యర్థమే. జాగ్రత్తగా వినండి. ఈరోజు ఈ చదవబడిన వాక్య భాగంలో దేవుడు కాపాడని ఎడల అనే పదాన్ని చెప్తాను. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువాని ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. దేవుడే మన పట్టణాన్ని కాపాడాలి. దేవుడే మన గ్రామాన్ని కాపాడాలి. దేవుడే మన కుటుంబాన్ని కాపాడాలి. దేవుడే నీ బిడ్డల్ని కాపాడాలి. ఆయన కాపుదల ఒకవేళ లేకపోతే మీరు ఎంతమంది అన్నా కాపర్లు పెట్టండి, కాపుదల ఉన్న వాళ్ళని పెట్టండి, బైబిల్ ఏం చెబుతుందంటే అది వ్యర్థము వ్యర్థము అని చెప్తుంది. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థం కావాలంటే దేవుడే మన బిడ్డల్ని కాపాడుతున్నాడని గుర్తు చేసుకోండి. యెహోవా నీ కుటుంబాన్ని కాపాడని ఎడల, యెహోవా నీ బిడ్డలను కాపాడని ఎడల దాన్ని కావలి కాయవారు ప్రయాసము కూడా వ్యర్థమే. నేను కారుతో ప్రయాణం చేస్తూ దాదాపు 4 సంవత్సరాలు 5 సంవత్సరాల దాకా అవుతుంది. నాకు ఎలాంటి యాక్సిడెంట్ అవటం కానీ అలాంటి పరిస్థితులు నాకు సంభవించలేదు. రాత్రి వేళ మాత్రం చాలా స్పీడ్గానే వస్తూ ఉన్నాను. నల్ల కుక్క ఎదురుగా నుంచుంది. దగ్గరికి వచ్చిందా కనపడలేదు. లైట్ బాగా పడుతుంది, లైట్ బాగా ఫోకస్ బాగానే ఉంది. అసలు దగ్గరికి వచ్చి నేను బ్రేక్ కొట్టడానికి అవకాశం లేదు. ఇక గుద్దించి వచ్చేసాను. నేను చాలా బాధపడ్డా, మనసులో నేను చాలా బాధపడ్డా. ఎందుకంటే అది ఏమైపోయింది ఇక నాకు తెలియలే, అది ఏం జరిగిందో నాకు తెలియలే. ఆగి కూడా చూడటం లేదు, వెనక్కి ఇంకా వేరే వస్తున్నాయి. రాత్రి కదా, రాత్రి 8-9 గంటలప్పుడు వస్తూ ఉన్నాను. ఆ టైం అది. ఈ మాటని రాత్రి దేవుడు నాకు జ్ఞాపకం చేశాడు. దేవుడు ఏదైనా కాపాడకపోతే దాన్ని కావలి కాసేవాడు ప్రయాసం కూడా వ్యర్థమే. దేవుడు నీ కుటుంబాన్ని ఎంతో కాపాడుతున్నాడు. నీవేమనుకుంటున్నావంటే నా కష్టార్జితం, నా యొక్క బలము, దేవుడు నాకు ఇచ్చిన దీవెన బట్టి నా కుటుంబం బాగుందనుకుంటున్నావు. నీ కష్టార్జితం బట్టి నీ కుటుంబం బాగుందనుకుంటున్నావు. నీ బలాన్ని బట్టి, నీ పనిని బట్టి నీ కుటుంబం బాగుందనుకుంటున్నావు. అది చాలా తప్పని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దేవుడు నీ కుటుంబాన్ని, దేవుడు నిన్ను, దేవుడు నీ బిడ్డల్ని కాపాడకపోతే ఎంతమంది కాపాడాలనుకున్నా దాని ప్రయాసం కూడా వ్యర్థమే. ఇప్పుడు సాక్ష్యం ఇచ్చారు దేవి గారు. డాక్టర్లు కూడా ఏమన్నారంటే చేతులు ఎత్తేసారు, మేము ఆ బిడ్డని సాల్వ్ చేయలేం, ఆపలేం. ఇంట్లో వాళ్ళు ఆపలేకపోతున్నారు, భార్య ఆపలేకపోతుంది, తల్లి ఆపలేకపోతుంది, తండ్రి ఆపలేకపోతున్నారు. డాక్టర్లు కూడా మేము కూడా ఆపలేము చేయి ఎత్తేసారు. ఇక ఎవరు ఆపాలి, ఎవరు కాపాడాలి? దేవుడే. దేవుడు కాపాడాలి అని అంటే మనము దేవునికి సరిపోయిన విధంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. దేవుడంటే తెలియకపోయినా, దేవుడికి చాలా దూరంగా ఉన్నా, దేవుడిని పట్టించుకోకపోయినా, ఆరాధనలు వెనకేస్తూ ఉన్నా, ఆదివారాలు తెలియకుండా ఉన్నా, చాలా మంది దేవుడు తెలియకుండా జీవిస్తూ ఉంటారు. కొంతమంది దేవుడు అంటే తెలిసి కూడా తెలియనట్టుగా జీవిస్తూ ఉంటారు. అయితే నువ్వేమి జ్ఞాపకం చేసుకోవాలంటే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, దేవుడు నిన్ను, నీ బిడ్డల్ని కాపాడుతున్నాడనే సత్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ ఆయనే కాపాడకపోయినట్లయితే
దాన్ని కాపలా కాసేవారు ప్రయాసం కూడా వ్యర్థమే. దేవా, ఒకవేళ నువ్వు గాని కాపాడకపోతే మా కుటుంబాన్ని, మా బిడ్డలను, మా సంఘాన్ని, మా గ్రామాన్ని, మా ప్రాంతాన్ని ఒకవేళ గాని నీవు కాపాడకపోతే ఏం జరుగుద్ది? ఏం జరుగుద్దో చెబుతున్నాడు దేవుడు. నహూము గ్రంథం 2వ అధ్యాయం 1-2 వచనాలు చదువుదాం. నహూము గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. లయకర్త నీ మీదికి వచ్చుచున్నాడు. ఈ దుర్గమునకు కావలి కాయము, మార్గములో కావలియుండుము. నడుము బిగించుకొని బహు బలముగా ఎదిరించుము. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, నహూము గ్రంథంలో ఒకవేళ దేవుడే కాపలా కాయకపోతే, దేవుడే కాపాడకపోతే, దేవుడే కాపరగా లేకపోతే బైబిల్ ఏం చెబుతుందంటే లయకర్త నీ మీదకి వచ్చుచున్నాడు అని రాయబడింది. లయకర్త అనేవాడు అంటే అతడు వస్తే ఏం జరుగుతుందంటే ఇక తీసుకొని వెళ్ళిపోవటమే. లయకర్త ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు జీవించే సమయంలో ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెప్పాడు, నేను మీకు కాపరగా లేకపోతే మీరు చనిపోతారు. నేను కాపరగా మీకు తోడుగా ఉన్నాననడానికి మీరు గుర్తు, రక్తపు గుర్తు కలిగి ఉండాలి. మీ నిలువ కమ్ముకు అడ్డకమ్మికి రక్తపు గుర్తులు ఉండాలి. ఏ గడప కమ్ములకైతే రక్తపు గుర్తులు లేవో లయకర్త వస్తాడు. వారిలో ఉన్న ప్రథమ సంతానాన్ని దోసుకొని పోతాడు. వారింట్లో ఉన్న ప్రథమ సంతానాన్ని లయకర్త దోసుకొని వెళ్ళిపోతాడు. కాబట్టి రక్తపు గుర్తులు ఉండాలి. దాని అర్థం ఏంటంటే, దాని యొక్క విశేషత ఏంటంటే, దేవుణ్ణి నమ్మిన నీవు, దేవుణ్ణి వెంబడిస్తున్న నీవు యేసుక్రీస్తు యొక్క రక్తపు గుర్తులు నీ మీద ఉండాలి. ఎలా ఉంటాయి అయ్యా? యేసుక్రీస్తు యొక్క రక్తపు గుర్తులు ఎలా ఉంటాయి? నా మీద యేసుక్రీస్తు యొక్క రక్తపు గుర్తులు ఎలా ఉంటాయి అంటే, మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, నీవు బాప్తిజం పొందడానికి వెళ్ళేటప్పుడు సాక్ష్యం ఇచ్చేవారు 3 ఉంటారు, అనగా ఆత్మయు, నీరును, రక్తమును. ఈ 3 ఏకీభవించి ఉన్నారు. బాప్తిజం పొందడానికి నీళ్ళ దగ్గరికి వెళితే నీళ్ళలో ఆత్మ ఉంది. బైబిల్ చెబుతుంది, ఆదియందు దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. జలము ప్లస్ నీరు ప్లస్ రక్తము, ఈ 3 కలిసి నేనేం చేస్తారంటే కడుగుతారండి. యేసు రక్తం నీ మీద ఉండాలి. యేసు రక్తపు యొక్క గుర్తు నీ మీద ఉండాలి. నీళ్ళ నుంచి బయటికి రాగలే రక్తపు గుర్తుండాలన్నావు కదా, నేను ఎర్రగా లేనిందండి అనుకోకూడదు. యేసు రక్తపు గుర్తు నీ మీద ఉంటది. నీరు పరిశుద్ధాత్మ, యేసు రక్తము నిన్ను కడుగుతుంది. అందువల్ల ఏం చేయాలంటే బాప్తిజం పొందటానికి నిర్లక్ష్యం చేయకూడదు. బాప్తిజం పొంది బాప్తిజంలో నీవు ఆ అనుభవంలో ఎదుగుతూ ఉండాలి. సంఘంలో నువ్వు ఎదుగుతూ ఉండాలి. దినదినము అభివృద్ధి పొందుతూ ఉండాలి. సంఘ కార్యక్రమాల్లో నీవు ఉండాలి. ప్రార్థనలో నీవు ఉండాలి. సహవాసంలో నువ్వు ఉండాలి. రొట్టి విరవటంలో నీవు ఉండాలి. దైవ సన్నిధానంలో నువ్వు గడుపుతూ ఉండాలి. పరిశుద్ధాత్మ ఎవరి హృదయంలో అయితే ఉంటుందో వారు నిర్లక్ష్యంగా ఉండలేరు. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్న వాళ్ళు మౌనంగా ఉండలేరు, దేవుణ్ణి ఆరాధించకుండా ఉండలేరు, దేవుని యొక్క సన్నిధికి వెళ్లకుండా ఉండలేరు. పరిశుద్ధాత్మ దేవుడు గాని ఒక వ్యక్తి నడిపించకపోతే వారు ఆరాధన చేయకపోయినా పర్లేదు, నిర్లక్ష్య స్వభావంగా ఉంటారు. దేవుని ఆత్మ ఒక మనిషిని తొందర చేసింది ఆరాధనకి. దేవుని ఆత్మ ఒక మనిషిని తొందర పెడతా ఉంటది ఆరాధన చేయడానికి, దేవుని స్తుతించడానికి, దేవుని గణపరచడానికి,
దేవుని ఆత్మ తొందర పెడతా ఉంటది. కొంతమంది దేవుని ఆత్మ తొందర పెడుతున్నా దేవుని ఆత్మను అణిచివేస్తుంటారు వారి సొంత ఆలోచనల ద్వారా, వారి సొంత ఉద్దేశాల ద్వారా దేవుని యొక్క ప్రేరేపణను, దేవుని యొక్క ఆత్మను అణిచేస్తారు. దేవుణ్ణి ఆరాధించకుండా ఉంటారు. దేవుని బిడ్డలారా, దేవుడే నీకు కాపరిగా లేనట్లుగా ఉంటే, ఆయన నిన్ను కాపాడకపోతే, ఆయన నీ కాపలాదారిగా లేకపోయినట్లయితే లయకర్త నీ మీదకి వచ్చును. లయకర్త నీ మీదకి వచ్చును. లయకర్త వస్తే వాడు ఏం చేస్తాడంటే కబలించుకొని వెళ్ళిపోతాడు. గ్రద్ద కోడి పిల్లని తొన్నికెళ్ళినట్లుగా వాడు అలాగ తొన్నికి వెళ్ళిపోతుంటాడు. చాలా మంది యవనస్తుల్ని దాటివేయటానికి, చాలా మంది యవనస్తుల్ని తీసుకువెళ్ళడానికి సాతానుడు ఏం చేస్తాడంటే కిటికీలెక్కి చూస్తున్నాడంట. లయకర్త ఏం చేస్తున్నాడంట, అనేక మంది యవనస్తులను ఈడ్చుకొని వెళ్ళడానికి, అనేక మంది యవనస్తులను చంపడానికి లయకర్త అనేవాడు కిటికీలెక్కి తొంగి చూస్తున్నాడు. కారణం ఏంటంటే యవనస్తులు, యవన ప్రాయం చాలా విలువైనది, యవన వయసు చాలా విలువైంది. యవన వయసు అందరికీ ఎలాగుంటదంటే ఇష్టకరంగా ఉంటుంది ఆ వయసు. దేవుడు కూడా కోరుకునే వయసు యవన ప్రాయమే, సాతాను కూడా కోరుకునేది యవన ప్రాయమే. యవన ప్రాయములో ఒక వ్యక్తి దేవుని యొక్క మాట వినకుండా, దేవునికి లోబడకుండా, దేవుని చిత్తంలో లేకుండా ఇష్టానుసారంగా తిరుగుతున్నట్లయితే, ఇష్టానుసారంగా జీవిస్తున్నట్లయితే, ఆయన నీకు కాపరిగా లేకపోతే లయకర్త వచ్చి నిన్ను కబళించుకొని వెళ్ళిపోతాడు. గెద్ద తన్నికెళ్ళిందమ్మా అంటారు. గెద్ద తన్నికెళ్ళడం అంటే దాని అర్థం ఏందో తెలుసండి? లయకర్త వచ్చాడు. లయకర్త ఎప్పుడు వస్తాడంటే ఆయన కాపరిగా లేకపోతే, యెహోవా పట్టణమును కాపాడని ఎడల, పట్టణమును కాపాడని ఎడల దాన్ని కాపలా కాసేవాడు మేలుకొని ఉండట వ్యర్థమే. రాత్రి వేళ గురకా తిరుగుతూ ఉంటారు, డోర్ టు డోర్ కొడతా ఉంటారు, అయినా దొంగతనాలు జరుగుతూనే ఉంటాయి. 12 గంటలప్పుడు వేల వేస్తూ ప్రతి డోర్కి వచ్చి కొడతా ఉంటాడు, దొంగతనాలు జరుగుతూనే ఉంటాయి. కారణం ఏంటంటే ఆ కుటుంబాన్ని ఒకవేళ దేవుడు కాపాడకపోతే, ఆ కుటుంబాన్ని దేవుడు కాయకపోతే లయకర్త అనేవాడు వస్తాడు, దొంగ వస్తాడు. పొలానికి కాపలా లేకపోతే పొలం ఎలా పాడైపోయిందో, కుటుంబానికి సరైన యజమాని లేకపోతే కుటుంబం ఎలా పాడైపోయిందో, కాపరి అనేవాడు లేకపోతే, మన ప్రధాన కాపరైన ప్రభు మనల్ని కాపాడకపోతే ఎవరు మనల్ని కాపాడటం ఎవరి తరం కాదు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. దేవుడే మనకి కాపరిగా లేకపోతే లయకర్త అనేవాడు వచ్చి మనల్ని తీసుకుని వెళ్ళిపోతాడు. అంటే చంపబడతామని దాని అర్థం. ఒక వ్యక్తికి దయ్యం పట్టింది. దయ్యం బట్టి సమాధుల్లో రాత్రి వేళ అరుస్తా ఉన్నాడు, కేకలు వేస్తా ఉన్నాడు. ఇంట్లో వాళ్ళు ఆపలేకపోయారు, తల్లి ఆపలేకపోయింది, తండ్రి ఆపలేకపోయింది, తాళ్ళతో కట్టేశారు, తాళ్ళు ఆపలేకపోయింది, గొలుసులతో కట్టేశారు, గొలుసులు ఆపలేకపోయినాయి. ఒక వ్యక్తికి దయ్యం పడితే, అంటే దయ్యాల్లో రకరకాల దయ్యాలు ఉంటాయి, కొన్ని రకరకాల శక్తులు ఉంటాయి. ఈ కుర్రాడికి పట్టిన శక్తులు లాంటివి అనమాట. తాళ్ళు తెంచేస్తున్నాడు, గొలుసులు తెంచేస్తున్నాడు, తల్లి లేదు, తండ్రి లేదు, ఎవరి బలము ఈ ఆపలేకపోతుంది. దయ్యపు బలము మనుషుల బలం ఆపలేదు. దయ్యపు బలాన్ని మనుషుల బలం ఆపలేదు. దయ్యపు బలాన్ని ఏ బలం ఆపిద్దంటే దైవ బలమే ఆపిద్ది. దయ్యపు బలాన్ని దైవ బలం తప్ప దయ్యపు బలం ఆగదు. దైవేనండి మనుషులు ప్రేరేపించేది తప్పు చేయడానికి, పాపం చేయడానికి. దైవే ప్రేరేపించింది. నిద్ర పట్టుకుంటూ ఉంటారు కొంతమంది, రాత్రి అంతా నిద్రపోకుండా ఉంటారు, ఒకటే ఫోన్లో మాట్లాడుతుంటారు, సెల్ ఫోన్లో తెంపు ఉండదు, సోది తెల్లరిపాటికి అలాగ కళ్ళు పీకిపోతూ ఉంటాయి. ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుకునేది వేరు, ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుకుంటారు, బంధువులతో మాట్లాడుకుంటే ఇవన్నీ విషయాలు అవి వేరు.
కొంతమందికి లోక సంబంధమైన మొచట్లో ఉండి మొచట్లో తెగలేక అలాగే ఉండిపోతూ ఉంటారు. సాతానుడు చాలా మంది భ్రమపరుస్తూ ఉంటారు. దెయ్యపు బలాన్ని మానవ బలం ఆపలేదు, కానీ దేవుడి బలం మాత్రం ఆపిద్ది. ఒక త్రాగుబోతు మారాలంటే మానవ బలం ద్వారా ఆపలేం, కానీ దైవ బలమే ఒక వ్యక్తిని ఆపిద్ది. ఒక పిచ్చివాడిని మానవ జ్ఞానం చేత బాగు చేయలేం, కానీ దైవ బలమే బాగు చేసింది. యేసన్న గారు అందరు తినేసి ఇస్త్రాకులు పడేస్తే ఆ ఇస్త్రాకులు వచ్చి కుక్కలు వేస్తుండేవి, ఆ ఇస్త్రాకులు వచ్చి పొందులు వేస్తుండేవి. ఈయన కూడా ఒక పక్క తింటా ఉండేవాడు యేసన్న గారు. ఆయనకి అలాగుండేది. ఆ టైంలో ఒక రైస్ మిల్ ఉండేది, ఆయనకి తల్లిదండ్రులు ఉన్నారు, మంచి కుటుంబం. ఆయన పట్టిన దురాత్మ లాంటిది, ఆయన పట్టిన చీకట లాంటిది. ఒక రోజున అనుకోకుండా ఇద్దరు ముగ్గురు కూడున్న ఆ ప్రాంతంలో ఈయన ఎందుకో వెళ్ళాలని అనిపించిందంట. అక్కడికి ప్రార్థనకి ఆడ 100 మంది కూడా లేరు, 4-5 కూర్చొని ఉన్నారు. వాళ్ళ మధ్యకి చినిగిపోయిన బట్టలతో వాసన వస్తా యేసన్న గారు వెళ్ళిపోయి వాళ్ళ మధ్యలో కూర్చుంటే దేవుడి దయ ఆయన మీదకి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఒక ప్రకాశమానమైన వెలుగు ఆయన తాకింది. సరైన బట్టలు కట్టుకొని ఆయన రక్తం కక్కుతూ ఉంటాడు. ఆయన రక్తం కక్కుతూ ఉంటాడు. రక్తం కక్కటం ఆగిపోయింది దేవుని వెలుగు రాగలే. దేవుని వెలుగు రావాలండి కుటుంబం మీదకి. దేవుని వెలుగు రాగలే రక్తం కక్కటం ఆగిపోయింది. చినిగిపోయిన బట్టలన్నీ అర్థమైపోయినాయి. డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోయాడు, స్నానం చేశాడు, బట్టలన్నీ మార్చుకున్నాడు. ఇక ఆయన ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఆ ఇంట్లో చాలా నూతనంగా ఉంది వ్యవహారం. తల్లికి అర్థం కావట్లా, ఇంట్లో వాళ్ళకి అర్థం కావట్లా. మళ్ళీ కొత్తది ఏం పట్టిందని అనుకుంటున్నారు. ఈరోజు అదే యేసన్న గారు ఆయన చిన్న పిక్చర్ కూడా తీశారు. అదే యేసన్న గారు లక్షల మందికి దీవెనగా మార్చబడ్డారు. దేవునికి స్తోత్రం. ఒక త్రాగుబోతు మారాలి అంటే అది దైవ బలం తప్ప ఏ బలము ద్వారా ఆ వ్యక్తి మారలేడు. ఎన్నైనా చెప్పండి, ఒక్కొక్కళ్ళు తిరుగుతానే ఉంటారు. నేను ఊరి పేరు చెప్పను, మనిషి పేరు చెప్పను, ఎందుకంటే వాళ్ళు కూడా వింటారేమో. వాళ్ళకి అర్థమైంది. అయినా గంటకు వస్తాడు ఇంటికి, స్నానం చేస్తాడు. గాబు దగ్గర ఉన్న నీళ్లు పోసుకొని టక్క 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 స్నానం చేస్తాడు. గంట క్రితం వేసుకొచ్చిన చెప్పులు ఇంటి దగ్గర ఇడిచి ఇంకో జత చెప్పులు వేసుకొని ఇంకో డ్రెస్ వేసుకొని మళ్ళీ వెళ్తాడు. మళ్ళీ గంటకు వస్తాడు. ఏ ఊరని అడగబాకండి, అనుమానం వస్తే బాగా తెలుసుకోవాలనుకుంటే నా దగ్గర రండి. మళ్ళీ వస్తాడు, మళ్ళీ స్నానం చేస్తాడు, మళ్ళీ ఆ డ్రెస్ తీసేస్తాడు, ఆ చెప్పులు తీసేస్తాడు, మళ్ళీ చెప్పులు వేస్తాడు. ఇన్ని జతల చెప్పులు, ఇన్ని జతల డ్రెస్సులు ఏడ నుంచి వచ్చినాయి అని కొద్దిగా ఆలోచన చేస్తే ఏడైతే బట్టలు ఆరేసి ఉంటాయో ఏంది అర్థమైంది అనుకోండి. కాలేజీల దగ్గర చదువుకున్న పిల్లలు ఉతుక్కొని ఆరేసుకుంటారే, ఆరేసుకున్న బట్టలు, ఇడిచిన చెప్పులు ఇవన్నీ వేసుకొచ్చి నింపేసేస్తుంటాడు అనమాట. గంటకొక డ్రెస్సు, గంటకొక చెప్పులు నింపేస్తా ఉంటాడు. ఆ మధ్య వయసు రాని అమ్మాయితో తప్పు చేశాడు. అబ్బాయి పుట్టాడు, అమ్మాయికి పేపర్ కూడా వేశారు. వయసు రాని అమ్మాయితో తప్పు చేస్తే అబ్బాయి పుట్టాడు. పేపర్కి వేసారు, ఫలానా ఆయన అని భూతద్దంలో పేపర్కి వేసారు. నాకు వాట్సాప్ వచ్చింది, చూశాను. గంటకు ఒక డ్రెస్ కదా ఇది, గంటకు ఒక చెప్పులు కదా, ఏది పేపర్కి వేసారు అయ్యగారిని అని చెప్పి చూస్తే అంతే. మరి డ్రెస్తో పాటు ఈ వ్యవహారం కూడా ఉంది. ఈ వ్యవహారంలో అబ్బాయి పుట్టాడు. అమ్మాయికి పెళ్లి కాల, అమ్మాయి కానీ వయసు లేదు. పోలీస్ స్టేషను ఆశ్రయించారు. ఇప్పుడు జైల్లో ఉండి అయ్యగారు జైలు కూడి తింటున్నారు. 3 సంవత్సరాల వరకు ఆ బిడ్డ బయటకు రావడానికి అవకాశము లేదు. గంటకు ఒక చెప్పులు వేస్తున్నావు, ఈ డ్రెస్ ఏందిరా అని వాళ్ళ అమ్మ నాన్న తంతే బాగుండేదిగా, తన్నలా తంతే బాగుండేదిగా, తన్నలేదు. కాబట్టి 3 సంవత్సరాల జైల్లో కూర్చున్నాయి, పెద్ద దిగులేవి
దిగులేం లేదు. చాలా కుటుంబాలు ఇలాగే ఉంటున్నాయి, చాలా మంది ప్రజలు ఇలాగే ఉంటున్నారు. ఏమన్నా భయం చెబుదామంటే బోకరించుకొని పైన పడటం, అలా కాదయ్యా ఎలాగుండంటే బోకరించుకొని పైన పడటం. చాలా రకరకాలుగా ఉంటున్నారండి ప్రజలు. వింటలేదు, దేవుడి మాట వింటల్లా, దైవజనుడి మాట వింటల్లా, నువ్వు ఎవరి మాట వింటల్లా. నేనేం చెబుతున్నానంటే లైకర్త అనేవాడు పొంచి ఉన్నాడని చెప్తున్నాను. వాక్యం చెబుతుంది, దేవుడే కాపరిగా కాపాడకపోతే యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కాపులా కాయవాడు మేలుకొని ఉండుట వ్యర్థమే. రాత్రి వేళ తలుపులు ఎన్నన్నా బాధ నీ కొరకావాడు వచ్చి దొంగతనం జరుగుతూనే ఉంటది. దేవుడే కాపరిగా లేకపోతే నీకు లయకర్త ఎప్పుడు వస్తాడో తెలియదు. అందువల్ల ఏం చేయాలంటే లయకర్త అనేవాడు నీ గృహాన్ని తాకకుండా ఉండాలంటే నీవు యేసు రక్తం కిందకి రావాలి, బాప్తిజం పొందాలండి. చాలా ప్రసంగాలను వినడానికి అలవాటు పడబాకండి. బాప్తిజం ఇవ్వండి అయ్యా నాకని ముందుకు రా, బాప్తిజం పొందు, రక్షింపబడు, సాక్షిగా ఉండు. ఈ దయ్యం బట్టి ఈ వ్యక్తిని వాళ్ళ అమ్మ ఆపలేకపోతుంది, వాళ్ళ నాన్న ఆపలేకపోతున్నారు. తాళ్ళు కట్టేసిన తాళ్ళు తెంచేసుకున్నాడు, ఈ గొలుసు కట్టేస్తే గొలుసు తెంచేసుకున్నాడు. సమాధులకు వెళ్ళిపోయి రాత్రి వేళ అరుస్తూ కేకలు వేస్తూ రాళ్ళు తీసుకొని తన తలను పట్టుకుంటూ రక్తం కారుతూ ఉంటే ఆ తల పగిలింది కూడా ఆయనకు అర్థం కావట్లా. దయ్యం పట్టినప్పుడు ఎన్ని దెబ్బలన్నా కొట్టండి, అర్థం కాదండి. మొత్తం ఇంజెక్షన్ చేసినట్టే. మొత్తం ఇంజెక్షన్ చేసిన తర్వాత శరీరానికి పటా పటామని కొట్టండి, ఏం అర్థం కాదు. దిగిన తర్వాత అర్థమైంది, వాతల పొంగి. ఈ వ్యక్తి అలాగే ఉన్నాడు, దెయ్యం బట్టి రక్తపు మడుగులో ఉన్నాడు, తన గాయపరుచుకుంటున్నాడు. ఆ వ్యక్తిని దేవుడు కాపాడకపోతే ఆ వ్యక్తి బ్రతకడు. బైబిల్ చెబుతుంది, లోకాసు వార్త 8వ అధ్యాయం, లోకాసు వార్త 8వ అధ్యాయం 29వ వచనం. ఏలయనగా ఆయన ఆ మనుషుణ్ణి విడిచి వెలుపలికి రమ్మని ఆ అపవిత్రాత్మకు, లోపలున్న అపవిత్రాత్మకు ఆజ్ఞాపించగా ఆ అపవిత్రాత్మ అనేకమైన పర్యాయములు ఆ యవనస్తుణ్ణి పట్టుతూ వచ్చిన గనుక ఆ యవనస్తుణ్ణి గొలుసులతోనూ కాళ్ళకి సంఖ్యలతోనూ కట్టి కావలియందు ఉంచిరి గాని వాడు ఆ గొలుసులను కాళ్ళకున్న ఆ బంధకాలను తెంచెను గనుక దెయ్యము ఆ యవనస్తుణ్ణి అడవిలోనికి తరుముకొని పోయెను. దెయ్యము ఆ యవనస్తుణ్ణి అడవిలోనికి తరుముకొని పోయెను. యేసు నీ పేరేమని ఆ యవనస్తుల్లో ఉన్న దెయ్యమని అడగ్గా ఆ దెయ్యం ఏమని పేరు చెప్పిందంటే, మేము సేనా దెయ్యములము. సేన అనగా 3000కు పైన 6000కు లోపున్న దెయ్యాల్ని, 3000 పైన 6000 లోపున్న దెయ్యాల్ని సేనా దెయ్యాలంటారు. ఎన్ని దెయ్యాలంట? చాలా దెయ్యాలు కాదు, సేనా దెయ్యాలు. 3000కు పైన 6000కు లోపున్న దెయ్యాలు ఒక మనిషిలో నివాసం చేస్తున్నాయి. ఒక దెయ్యం కాదది, ఒక దెయ్యం బలం కాదది. 3000 దెయ్యాలు ఒక మనిషిలో నివాసం చేస్తున్నాయి. ఆ మనిషిని చంపాలని, ఎలాగైనా మరణానికి తీసుకెళ్లాలని. కానీ బైబిల్ చెబుతుంది, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయవారు మేలుకొనుట వ్యర్థమే. ఆ యవనస్తుడి పట్ల దేవుని చిత్తం ఉంది. దయ్యం పట్టింది, తల్లి ఆపలేకపోతుంది, తండ్రి ఆపలేకపోతున్నారు, ఊర్లో ఉన్న వాళ్ళు గొలుసులతో కట్టేశారు, గొలుసులు ఆపలేకపోయినాయి. ఆ దెయ్యం ఆ వ్యక్తిని అరణ్యములోనికి తోసుకొని వెళ్ళిపోయింది, ఎడవటానికి వీల్లేదని. యేసుప్రభు అంటాడు, నీ పేరేంది అన్నాడు. నా పేరు సేన. చదవమ్మా.
చెప్పి పాతాళములోనికి పోవుటకు పాతాళములోనికి వెళ్ళటానికి దెయ్యాలు అంటున్నాయి యేసు ప్రభుతో, అయ్యా పాతాళంలోకి పొమ్మని మమ్మల్ని అనబాకు. అక్కడ విస్తారమైన పందులు గుంపు ఉన్నాయి కనుక, కొండ మీద పందులు మేయిచుండెను కనుక ఆ దెయ్యాలన్నీ ఆ పందులోకి మేము వెళ్తాం, ఆ పందులోకి పొమ్మని మాకు ఆజ్ఞాపించయ్యా, పాతాళంలోకి పో అని ఆజ్ఞాపించొద్దయ్యా. ఒక దైవజనుడు నోట నుండి ఏదైతే ఆజ్ఞాపిస్తాడో ఆజ్ఞాపించింది జరుగుతుందండి. యేసు ప్రభుని దెయ్యాలు వేడుకొని నువ్వు పాతాళంలోకి వెళ్ళు అని ఆజ్ఞాపించొద్దయ్యా, ఆ కొండ మీద పందులు వేస్తున్నాయి, ఆ పందులోకి వెళ్ళు అని ఆజ్ఞాపించండి, ఈ పెట్టిన వదిలేసి ఆ పందులోకి వెళ్ళిపోతామని చెప్పి దేవుడు అన్నాడు వెళ్ళండి అన్నాడు. ఏం జరిగింది? అప్పుడు ఆ దెయ్యములు ఆ మనుషుణ్ణి విడిచి పందుల్లోనికి వెళ్ళాను. ఆ కొండ మీద వేసే ఆ పందుల మంద పైనుండి చిన్నగా స్పీడ్గా దగ్గరున్న సరస్సులోకి వెళ్ళిపోయి గాలి అడగ మునిగిపోయి దాదాపు 2-3 వేల మంది పందులు చచ్చిపోయింది. ఒక పంది కాస్ట్ ఎంతో, ఒక పంది రేట్ ఎంత ఉంటుందో, దాదాపు 2-3 వేల పందులు ఒక్క రోజే ఊపిరి ఆడక చచ్చిపోయినాయి. కారణం ఏంటంటే అవి ఎక్కడికి వెళ్ళిపోయినాయి? పందుల్లోనికి వెళ్ళినాయి. దెయ్యాలు పందుల్లోకి వెళ్ళటం కాదు, దెయ్యాలు గేదెల్లోకి కూడా వెళ్తాయి. దెయ్యాలు గేదెల్లోనికి కాదు, దెయ్యాలు చిన్నపిల్లల్లో కూడా వెళ్తాయి. ఆడేం చేస్తారో అర్థం కాదు, నిద్ర పట్టదు, ఏడిపిస్తుంటారు, పోరు పెడుతుంటారు. మనం కడుపులు నిప్పని కడుపులు నిప్పు పొందేస్తాం, గ్యాస్ ట్రబుల్ పొందేస్తాం, ఎన్నో ప్రయత్నాలు చేస్తాం, మన ప్రయత్నాలను వ్యర్థంగా ఉంటాయి. ఒక దెయ్యం రకరకాలుగా మనిషిని చిత్రహింసలు చేస్తుందండి. మనిషినే కాదు, బర్రి గుడ్ను కూడా మేత మేనీవు ఎరువు చూపు చూస్తూ ఉంటాయి. జ్వరమాని ఆయన పిలిస్తే జ్వరంగా దేవు లేదు, బాగానే ఉంది, చల్లగా ఉంది వాళ్ళు. మరి ఏమొచ్చింది? ఏమన్నా వచ్చిందని బాగా బెల్లపగడ్డ కేజీ నెడతాం, అయినా కూడా అది అంతే ఉండింది. ఏమి జరుగుతుంది? మనిషి యొక్క బలం దైవ బలం అని అనసలేదు, కానీ దైవ బలాన్ని దైవ బలం అనిచింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఏమి ఈ సందర్భంలో మనం ఏమి అర్థం చేసుకోవాలంటే, దేవుడు ఆ యవనస్తుడిని కాపాడకపోయినట్లయితే, ఆ యవనస్తుడిని ఎవరు కాపాడగలరు? ఇంకా తల్లి కాపాడిద్దా? తండ్రి కాపాడతాడా? ఊర్లో వాళ్ళు కాపాడతారా? ఎవరు సాధు చేయలేకపోయారు ఆ యవనస్తుడిని. నజరేయుడైన యేసు ఆ యవనస్తుని దర్శించినప్పుడు ఆ యవనస్తులు ఉన్న లైకర్త అంటే చంపటానికి సిద్ధమైపోయిన దయ్యాలు వాటన్నీ బయటకు వచ్చేసింది. ఈ రోజున యేసయ్య నీ కుటుంబానికి కాపరిగా ఉండాలి. యేసయ్య నీ సంపదకి కాపరిగా ఉండాలి. యేసయ్య నీ ఆస్తికి కాపరిగా ఉండాలి. అది అప్పుడు సమృద్ధిగా ఉండిద్ది. ఒకవేళ ఆయన కాపరిగా లేకపోతే, ఆయన కంచిగా లేకపోతే అన్ని నాశనం అయిపోతాయి. బైబిల్ రాయబడింది, సాతాను అంటది యోబుని నాశనం చేయడానికి నాకు అవకాశం లేదు. యోబు యొక్క ఆస్తి చుట్టూను కంచి వేసావు కదా, యోబు యొక్క పశువుల చుట్టూ కంచి వేసావు కదా, యోబు కుటుంబం చుట్టూ కంచి వేసావు కదా, యోబు బిడ్డల చుట్టూ కంచి వేసావు కదా, ఆ కంచి తీసేయి. యోబు ఎలా ప్రార్థన చేస్తాడో నేను కూడా చూస్తాను అంది. సరే కంచి తీసేసి వెళ్ళిపో అన్నాడు సాతానుతో. కంచి తీసేస్తే ఒకరోజే దాదాపు 5,000 గొర్రెలు, ఒంటెలు, ఎద్దులు, ఆయనకున్న ఆస్తి మొత్తం ఒకరోజే అన్ని చనిపోయిన గొర్రెలు మొత్తం. ఒకవైపు గొర్రెలు చనిపోతే మరొక వైపు ఇల్లు కూలిపోయి 10 మంది పిల్లలు ఒక్కరోజు చనిపోయారు. కారణం ఏంటంటే దేవుడు ఏం తీసేశాడు? కంచి తీసేశాడు. ఆయన కాపరిగా లేడు అక్కడ. దేవుడు నిన్ను కాపాడుతున్నాడని అర్థం చేసుకో. దేవుడు నీ కాపరిగా ఉన్నాడని అర్థం చేసుకో. దేవుడు నీ కుటుంబాన్ని కాపాడుతున్నాడని అర్థం చేసుకో. ఇష్టానుసారంగా జీవించొద్దు, ఇష్టానుసారంగా ప్రవర్తించొద్దు. ఆయన నీ కాపరిగా ఉన్నాడు, అందుకే నువ్వు క్షేమంగా ఉన్నావు.
ఆయన కాపరిగా ఉన్నాడు, అందుకే నీ బిడ్డలు క్షేమంగా ఉన్నారు. ఆయన కాపరిగా ఉన్నారు, అందుకే నీ యజమాని తప్పించబడతా ఉన్నాడు. ఎన్నోసార్లు ఎన్నో పరిస్థితుల నుంచి తప్పించబడుతున్నామండి. కారణం ఏంటంటే యెహోవా మనల్ని కాపాడని ఎడల మనల్ని ఎవరు కాపాడలేరు. దేవా నీవే మమ్మల్ని కాపాడకపోతే లైకర్త వస్తాడయ్యా కుమారుడా. నేను నిన్ను కాపాడకపోతే లైకర్త వస్తాడు. పేతురు సాతాను నిన్ను జల్లించాలనుకున్నాడు. బాగా నువ్వు విశ్వాసులు ఎక్కడ దొరికిపోతావని నిన్ను బట్టి నేను నా తండ్రిని వేడుకున్నాను. దేవునికి స్తోత్రం. ఈ రోజున పచ్చగా ఉంటున్నావంటే, ఈ రోజు నీ కుటుంబంలో నెమ్మది ఉందంటే, ఈ రోజు నీ కుటుంబంలో ఆశీర్వాదం ఉందంటే, ఈ రోజు నీ కుటుంబంలో ఉన్న ప్రతి రోగాన్ని దేవుడు తొలగించేసి జయమిచ్చాడంటే కేవలం దేవుడు కాపరిగా ఉన్నాడు. కేవలం దేవుడు కాపరిగా ఉన్నాడు. ఈ కరోనా కాలంలో దైవజనులు ద్రాక్షవల్లి గారు 30 లక్షల దాకా ఖర్చు పెట్టారు బ్రతుకుతాడేమోనని. కరోనా నుంచి తగ్గిపోయింది ఆయనకి. కరోనా తగ్గిపోయింది చనిపోయాడంటే అది ఎక్కడ చూపించిందంటే ఊపిరితిత్తుల మీద దాని ప్రభావం చూపించింది. చనిపోయాడు. చాలా మంది ఎంతైనా పర్లేదు, ఎన్ని లక్షలైనా పర్లేదు, ఈ శరీరంలో నా ప్రాణం ఉండాలి. ఎంతైనా పర్లేదు, ఎంత ఆస్తైనా అమ్ముతాం, నా యజమాని బ్రతకాలి, నా భార్య బ్రతకాలి, నా కొడుకు బ్రతకాలి, నా కూతురు బ్రతకాలని ఎన్నో లక్షలు ఖర్చు పెట్టారండి. ఈ 2 సంవత్సరాలు చాలా కుటుంబాలు లాభం లేకుండా పోయింది. కారణం ఏంటంటే దేవుడు అక్కడ వదిలేశాడు. అంటే వాడు దేవుడు లేని వాళ్ళని కాదు దాని అర్థం. దూరంగా ఉన్నాడంతే, అర్థం చేశాడు. దేవుడు నీ బిడ్డలు కాపాడుతున్నాడు. మరణానికి అంచులుగా వెళుతున్న నీ బిడ్డలు దేవుడు కాపాడుతున్నాడు. ఎన్నో పరిస్థితుల నుంచి దేవుడు నిన్ను లేవనెత్తున్నాడు. నువ్వెంత అనుకువగా మెలుకుగా ప్రభు దగ్గర ఉండాలో నిన్ను నీవే పరిశీలన చేసుకుని అర్థం చేసుకోవాలి. ఇలాగుండయ్యా, ఇలాగుండమ్మా అని ఎవరిని చెప్పాల్సిన అవసరం లేదు. దేవునికి నీవు కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎవరికి దేవుడు కాపుదలగా ఉంటాడు? ఈ మాట చెప్తాను. ఎవరికి దేవుడు కాపుదలగా ఉంటాడు? ఎవరికి దేవుడు కాపుదలగా ఉంటాడు? కీర్తన గ్రంథం 34వ కీర్తన. కీర్తన గ్రంథం 34వ కీర్తన 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని కాపాడును. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూత కాపలా ఉండి వారిని కాపాడును, రక్షించును. దేవుడంటే చాలా మందికి భయం ఉంటది. యేసు ప్రభు దేవుడండి, యేసు ప్రభు రక్షకుడండి, యేసు ప్రభు సజీవుడు, యేసు ప్రభు విమోచకుడని చాలా మందికి భయం ఉంటది. భక్తి ఉండదు, భక్తి చేయరు, క్రమం ఉండదు, వాళ్ళకి ఆరాధించరు, ఉపవాసాలుండవు, ఆరాధన ఉండదు, ఏమి ఉండదు. కానీ వాళ్ళకి ఏముందంటే దేవుడు అంటే భయము. ఏమి లేదు, భక్తి లేదు. కొంతమంది దేవుడు అంటే భక్తి ఉండిద్ది, భయం ఉండదు. భక్తి ఉండి భయం లేకపోయినా, భయం ఉండి భక్తి లేకపోయినా ఆ భక్తి వ్యర్థము. ఇదే కీర్తన గ్రంథంలో ఒక శ్రేష్టమైన మాట రాయబడుతుంది. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 34:9. మీకేం అర్థమైందో తర్వాత చెప్పండి చదివి. యెహోవా భక్తులారా, ఏందండి విచిత్రంగా ఉంది ఈ మాట. చూడటానికి ఏమన్నా, రాయటానికి ఏమన్నా పరిశుద్ధాత్మ దేవుడు ఏం రాయించాడు? యెహోవా భక్తులారా. పక్కన ఏం రాశాడంటే ఆయన యందు భక్తులకి భయభక్తులు ఏందంటే ఈడు భక్తులేగా.
యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు కలిగి ఉండండి. అంటే భయభక్తులు లేని భక్తులు అన్నమాట. యెహోవా భక్తులారా, ఆయన గనక పాతాళంలో ఉన్న ఆ ధనవంతుడు అబ్రహాం గారు చూసి, తండ్రి అయిన అబ్రహామా, తండ్రి అయిన అబ్రహామే, భక్తుడే, భయభక్తులు లేని భక్తుడు. ఏ భక్తుడు అంట? భక్తుడే. భక్తుడు కనుకే అబ్రహాముడు తండ్రి అయిన అబ్రహామా అని పిలుస్తున్నాడు. ఏడుండి? పాతాళంలో ఉండి. భయభక్తులు లేని భక్తుడు. అయ్యా భక్తుండే కానీ నాకు భయం భక్తి లేదు, మా అన్నోళ్ళకి ఇంకా అస్సలు లేదు, వాళ్ళకైనా నేర్పించండి అయ్యా అన్నాడు. కొంతమంది భక్తుల్లాగా ఉంటారు కానీ భయము భక్తి రెండు ఉండవు. భక్తుల్లాగా ఉంటారు. ప్రార్థన అనగలే చాలా మంది సిడౌన్ అనగలే కూర్చున్నట్టుగా, చాలా మంది ఏమి నేర్పిస్తే నేర్చుకుని అలవాటు అయినట్లుగా ఉంటారు. కొంతమందికి ఏముండదంటే భక్తులే కానీ భయము భక్తి ఏమి ఉండదు. భయము భక్తి, దేవుడు అంటే భయం ఉండాలండి. ఎందుకంటే దేవుడే మన పక్షాన ఏది చేసిన దేవుడే. ఒకళ్ళ చేత అన్నం పెట్టించిన దేవుడే, ఒకళ్ళ చేత ఆశీర్వాదం ఇచ్చిన దేవుడే, నీ పంట ఫలింపజేసే దేవుడే. జనాలందరూ నీ పొలంలోకి నీళ్లు రాకుండా ఉంటే కంతలన్నీ కట్టేస్తే నీ పొలంలోకి నీళ్లు రప్పించేది కూడా దేవుడే. ఏనండి, కాలువ లేదండే, కంతలు లేవు, బొక్కలు లేవు అంటారు. ఏమి లేదండే, కాలువలు లేవు ఇటో, అయినా నీ పంట అందరికంటే బాగానే పండింది. దేవునికి స్తోత్రం. కారణం ఏందో తెలుసండి? దేవుడు నీకు కాపరిగా ఉన్నాడు. ఇక్కడ బైబిల్ ఏం చెబుతుందంటే ఎవరిని దేవుడు కాపాడుతాడు? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూత కాపలా ఉండి వారిని రక్షించును. దేవుడు అంటే భయము భక్తి కలిగి ఉండాలి. భయభక్తులు కలిగిన వారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడండి. యోబు దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉన్నాడు. ప్రతి ఉదయకాలం ప్రార్థన చేశాడు. దేవుడు యోబుని రెండంతలుగా దీవించడం ప్రారంభించాడు. దానియేలు దేవుడు అంటే భయము భక్తి కలిగి ఉన్నాడు. దానియేలు తీసుకెళ్ళిపోయి ఎక్కడ పడేశారండి? సింహాల గుహలో పడేశారు. దానియేలుతో దేవుడు ఆయనే తోడుగా ఉన్నాడు. దానియేలుకి దేవుడు తోడుగా లేకపోతే సింహాలు తినేసేయి. పేతురుతో దేవుడు తోడుగా ఉన్నాడు. పేతురుకి దేవుడు తోడుగా లేకపోతే ఆ జైల్లో దేవుడు పేతురుతో లేకపోతే తెల్లారితే పేతురు చంపేస్తారు. ఆ రాత్రే జైలు దేవుడు విడుదల చేసి తాళాలు ఉన్నట్టుగానే ఉన్నాయి. పేతురు దేవుడు బయటికి తీసుకొచ్చాడు. మరణం నుండి ఒకరిని రక్షించుట అది దేవుని వశము. పేతురుని కాపాడిన దేవుడు, దానియేలుని కాపాడిన దేవుడు, ఇర్మియాని కాపాడిన దేవుడు, ఎహెజ్కేలుని కాపాడిన దేవుడు. నిన్ను నన్ను మనందరినీ ఆయన కాపాడే దేవుడే. ఎవరిని కాపాడుతున్నాడు అంటే ఆయన యందు భయభక్తులు కలిగిన వారిని అని. కింద వచ్చిన తర్వాత ఏమంటాడంటే యెహోవా భక్తులారా మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. అంటే మేము యెహోవా భక్తులమండి, మేము దేవుడు భక్తులమండి అనే మీరు భయభక్తులు కలిగి ఉండండి. కిందకు వచ్చేసరికి ఏమంటాడంటే ఒకవేళ కానీ మీరు భయభక్తులు కలిగి ఉంటే సింహము పిల్లలు ఆకలి కొనేమో గాని నా పిల్లలు అన్నాడు ఆకలి కొనరు. దేవునికి స్తోత్రం. నేను మిమ్మలను పోషిస్తాను, మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. కాబట్టి దేవుడంటే కాస్త భయము భక్తి రెండు కలిగి ఉండండి. దేవుడంటే భయం ఉన్న వాళ్ళకి ఏముంటుందంటే అండి చాలా తొందర ఉంటుంది, దేవుడి మీద ప్రేమ ఉంటుంది. నేను ఇంకొక ప్రేమ గురించి చెప్పను కానీ, నీ బిడ్డ మీద ప్రేమ ఉందనుకోండి, కన్న బిడ్డ మీద నీకు ప్రేమ ఉందనుకోండి, అప్పుడే పాలు ఇచ్చేవు బిడ్డకి, చిన్న బిడ్డ, చెరుకుపల్లి వెళ్ళావు నిద్రగేసి, 10 నిమిషాల్లో వద్దామని వెళ్ళావు, లేదు అర్ధ గంటలో వద్దామని వెళ్ళావు, లేదు గంటకు వద్దామని వెళ్ళావు, ఆ లేట్ అయిపోయి 3 గంటలు అయింది. నీకు ఎట్లా ఉండిద్ది? అసలు నీకు ఎట్లా ఉండిద్ది? తల్లిగా ఉన్న నీకు ఎట్లా ఉండిద్ది?
చాలా తొందర వస్తుంది, చాలా తొందర పడతాం. కారణం ఏంటంటే చెరుకు పలు ఎలాగైనా తొందరగా నేను ఇంటికి వెళ్ళాలని తొందర. కారణం ఏంటంటే బిడ్డ మీద ప్రేమ. దేవుడి మీద ప్రేమ అన్నా కూడా అంతే ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి మీద ప్రేమ నిన్ను భక్తికి దగ్గరగా నడిపించింది. మోకరించకుండా ఉండలేవు, ప్రార్థించకుండా ఉండలేవు, దేవునితో సహవాసం చేయకుండా ఉండలేవు, ఆరాధనలో గడపకుండా ఉండలేవు, దేవునితో నువ్వు గడపకుండా ఉండలేవండి. దేవుని మీద ఉన్న ప్రేమ నీకుంటే. ఎవరిని దేవుడు కాపాడుతాడంటే ఆయన యందు భయభక్తులు కలిగిన వారిని ఆయన కాపాడును. ఇంకొక మాట చెప్పేసి నేను ముగిస్తా. చాలా మాటలు నేను రాసుకున్నాను కానీ అన్ని మీకు చెప్పడానికి సమయం కాదు. ఇంకొక మాట చెప్తాను. కీర్తన గ్రంథం 91వ కీర్తన 11-12 వచనాలు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా ఆయన నిన్ను తన చేతులతో ఎత్తి పట్టుకొనును. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అడగ త్రొక్కెదవు. దేవుని నువ్వు ప్రేమిస్తున్నావు గనుక దేవుడి నిన్ను తప్పిస్తాడు. దేవుడి నామాన్ని నువ్వు ఎరుగున్నావు గనుక ఆయన నిన్ను గణపరుస్తాడు. దేవుడికి నువ్వు మొరపెట్టినప్పుడు నీకు ఉత్తరం ఇస్తాడు. శ్రమలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. పగల ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వెన్ని దెబ్బ తగలకుండా, మధ్యాహ్నం పాడు చేసే రోగం నీ మీదకి రాకుండా, ఏ కీడు నీ గుడారానికి అంటకుండా, ఏ కీడు నీ గుడారము సమీపించకుండా ఆయన నిన్ను కాపాడుతాడు అని రాయబడి ఉంది. కారణం ఏంటంటే అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని ప్రతి కీడులో నుండి నేను తప్పిస్తాను. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడడానికి ఆయన తన దూతల్ని నీకు కాపలా ఉంచును, కావలి ఉంచును. త్రాసుపాము లేచిందండి, గట్టు మీద త్రాసుపాము లేచింది. మా నాన్న వస్తా ఉన్నాడు. మా నాన్న పొలానికి కాపలా ఉన్నాడు. ఆ పొలంలో పావులు బాగా ఉన్నాయని తెలుసు ఆయనకి. చాలా భయంగా తిరుగుతూనే గట్టు మీద ఎట్లాగుందో కానీ దగ్గర రాగానే బాగా పెద్ద పాము పడిగిప్పి నుంచి ఉంది. మా నాన్న అక్కడే అంత దూరం దగ్గరలో ఉన్నాడు. పాము ఇక్కడ ఉంది. మా నాన్నకి ప్రార్థన తెలియదు. ఆ రోజున యేసయ్యా 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 నన్ను కాపాడయ్యా అని తన మనసులో ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. మా నాన్న ప్రార్థన రాదండి. మా నాన్నకు బాప్తిజం ఇచ్చాను. కాపాడయ్యా 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 అనుకుంటున్నాడు. పడగిప్పిందల్లా తల ఉంచుకొని, దూరమేమి లేదండి, తల ఉంచుకొని అది వెళ్ళిపోయింది. 20 సంవత్సరాల పొలంలో కాపలా ఉన్నాడు. ఏ కీడు దేవుడు అంటనయ్యా. దేవునికి స్తోత్రం. నేను ఎందుకు చెప్తున్నానంటే తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు దేవుడు నిన్ను గురించి, నిన్ను కాపాడటానికి. ఈరోజు నా మాట ముగింపులు చెప్తున్నాను. యెహోవా నిన్ను కాపాడకపోతే, యెహోవా నీ కుటుంబాన్ని కాపాడకపోతే, యెహోవా నీ పిల్లలను కాపాడకపోతే, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కాపలా కాయవాడు మేలుకొని ఉండటం కూడా వ్యర్థమే. పొన్నూరులో దైవతమ్మ గారి చర్చి అని ఉంది. ఆ చర్చిలో నేను విశ్వాసిగా ఉన్నప్పుడు 26 సంవత్సరాల క్రితం మాట చెప్తున్నా. విశ్వాసిగా ఉన్నప్పుడు ఆ చర్చికి వెళ్ళాను. వాళ్ళు నాకు తెలుసు బాగా. ఆ చర్చికి వెళితే ఆ చర్చిలో ఒక ఆవిడ పడుకోబెట్టి ప్రార్థన చేస్తున్నారు. ఆమె కోసం ప్రార్థన చేస్తున్నారు. గొలుసు ప్రార్థన చేస్తున్నారు. నేను కూడా వెళ్ళి తల్లికి నన్ను కూడా చేయమన్నారు. నేను కూడా చేస్తా ఉన్నా. ఆమె నిద్ర పట్టేసింది. ప్రార్థనలో ఆమె నిద్ర పట్టింది. ప్రార్థన అంతా అందరూ చేయడం అయిపోయిన తర్వాత నేను ఒక మాట అడగాలనిపించింది నాకు.
నిద్రపోయావు కదా, నీకు నిద్రలో ఏమన్నా కనబడిందా అని అడిగాను. అందరం ప్రార్థన చేస్తున్నా, మధ్యలో ఉంది. ఏమన్నా కనబడిందా అని అడిగాను నేను. కనబడింది అన్న. ఏం కనబడింది అన్న? ఒక బోర ఉంది, ఇటు సూది పెట్టి ఆ బోరను గుచ్చుతున్నారు, ఇటు సూది పెట్టి గుచ్చుతున్నారు, బోర పగలటల్లా. దీనంతా తర్వాత చూద్దామని అనుకుంటున్నారు వాళ్ళు. 2 మనుషులు ఉన్నారయ్యా అన్న. అది చీకటి ఆత్మ పట్టుంది ఆమెకి. ఆ మీదకి ఆ దురాత్మ వచ్చినప్పుడు నిమ్మకాయ అని ఒక్క లాగు లాగితే దాంట్లోకి చెమ్మ కూడా ఉండదు అనమాట. అలాంటి మనిషి, అలాంటి ఆత్మను పట్టున్నాను. దేవుడు ఆమెను కాపాడకపోతే ఎవరు కాపాడటం కూడా ఎవరి విషయం కాదు. ఆమెకు వచ్చిన దర్శనం ఏంటంటే, ఇటు సూది పెట్టి కూర్చుతున్నారు బోర్ని, అటు సూది పెట్టి కూర్చుతున్నారు పగట్లా. దీనంతా తర్వాత చూద్దాం అని అనుకున్నారు. అట్లాగా అంటున్నారయ్య అని చెప్పింది. సరే, అందరూ ప్రార్థన చేస్తున్నారు. నేను ఆ రోజు ఊరికి వెళ్ళాలి. అక్కడి నుంచి అయిపోయింది, లేచాను, ఇంటికి వెళ్ళిపోయాను. ఆ రోజు రాత్రి అందరూ ప్రార్థన చేస్తూనే ఉన్నారు. అందరూ ప్రార్థన చేస్తాం. మంచి ప్రార్థన పనులు అండి వాళ్ళు, సామాన్యులు కాదు, మంచి ప్రార్థన పనులు. ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ప్రార్థనలో ఇప్పుడు పేక ఎట్లుంది, నాకు కంఠం ఎట్లుంది కదండి, ఉండి ఉండి బోర్లా గుప్పిందని కంఠం మీకు ఎట్లుండిద్ది, ఏమైంది అన్నట్టుకున్నదా? ఆమె అనుకోకుండా ఆ కంఠం ఉప్పుతూ ఉంది. ఏం జరుగుతుంది? నా కంఠాన్ని ఎవరో నొక్కేస్తున్నారు, నా కంఠం ఎవరో నొక్కేస్తున్నారు. అట్లా ఉప్పి ఉప్పి ఆమె చచ్చిపోయింది. చనిపోయింది. బోర కదా పగలట్లేదు, దాని సంగతి తర్వాత చూద్దామన్నారుగా. సాయంకాలానికి అయిపోయింది. ఎవరు వాస్తవాలు మాట్లాడుతున్నాను. ఎన్నిసార్లు ప్రభు నిన్ను కాపాడుతున్నాడు తెలుసండి? ఎన్ని విషయాల్లో దేవుడు నిన్ను కాపాడాడు తెలుసా? ఒక్కసారి నీ చిన్నతనం నుంచి జ్ఞాపకం చేసుకోండి. ఎన్ని పుట్ల మీద నువ్వు ఎక్కుంటావు, తాడి చెట్ల కోసం, గుంజుల కోసం. చిన్నపిల్లడప్పుడు ఎవరు చెప్పేవాళ్ళు లేక కొబ్బరికాయల కోసం వెళ్ళేవాళ్ళ దొంగతనానికి. పావులున్నాయా, ఏమన్నా ఉందా, ఇక ఏమి లేదు, ఏదో మేమే టక్కర దొంగలం అన్నట్టుగా, ఇంకెప్పుడు లేడన్నట్టుగా. ఇక ఆ కొబ్బరికాయల కోసం వెళ్ళిపోయి కొబ్బరికాయలు కోస్తుంటే శబ్దం లేకుండా కింద తీసటం. ఎన్నింటిలో నుంచి కాపాడాడు దేవుడు, నీలగండాల నుంచి ఎన్నిసార్లు కాపాడాడు దేవుడు నిన్ను. ఇవన్నీ నువ్వు అర్థం చేసుకొని, నువ్వు మారు మనసుకొని, నీ హృదయాన్ని మార్చుకొని, బాప్తిజం పొందకపోతే బాప్తిజం పొంది యేసు రక్తపు గుర్తులు నీ మీద ఉంటే లైకర్త నిన్ను విడిచి వెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ రోజున ఒకవేళ దేవునికి దూరంగా ఉన్నావేమో, మనుషుడు మాట్లాడుతున్నాడు అనుకుంటావేమో, నీవు దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. దేవుని వాక్కు ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఆయన నిన్ను కాపాడకపోతే 100 మంది కాపలాదారులు పెట్టుకున్న వ్యర్థమే. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడుతున్నాడు కనుక నీవు జాగ్రత్తగా ఉండి దేవుని బిడ్డగా ఉండాలని మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటల ద్వారా మిమ్మల్ని దీవించును గాక. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. లయకర్త అనేవాడు ఎవరిని మింగుదునా అని తిరుగుతూ ఉన్నాడు. వాడు యవనస్తుల్ని కబలించుకొని పోవాలని కిటికీలెక్కి తొంగి చూస్తూ ఉన్నాడు. ఆయా సమయాల్లో చిన్నపిల్లల దగ్గరికి వస్తూ ఉంటాడు వాడు. ఆయా సమయాల్లో పెద్దవాళ్ళని లేదు, వాళ్ళ దగ్గరికి వస్తాడు. ప్రభువే నిన్ను కాపాడకపోతే, దేవుడే నీ కాపురగా లేకపోతే, ఆయన నీకు అండగా కొండగా నీకు లేకపోతే 1000 మంది కాపలదారులు ఉన్న వ్యర్థమే. ఎవరిని దేవుడు కాపాడతాడు? ఆయన యందు భయము భక్తి 2 ఉండాలి. దేవుడంటే భయం లేకుండా, భక్తి లేకుండా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావేమో, ఇష్టానుసారంగా జీవిస్తున్నావేమో. ఒక్కసారి ఈ మాటలు నీ కొరకే. నీ హృదయం తెరవబడి ఇష్టానుసారంగా బ్రతకడం మానేసి, ఇష్టానుసారంగా ఉండటం మాని, దేవుడంటే భయము భక్తి కలిగి ఉండు. నీ క్షేమము, నీ కుటుంబానికి క్షేమము,
నీ బిడ్డలకు క్షేమాన్ని దయచేసే దేవునికి నమ్మకంగా బ్రతకండి. ఎన్నో ఆపదల్లో నుండి దేవుడు నిన్ను కాపాడాడు. ఎన్నో ఇరుకుల్లో నుండి దేవుడు నిన్ను కాపాడాడు. ఎన్నో ఇబ్బందుల్లో నుంచి దేవుడు, ఎన్నో కష్ట నష్టాల్లో నుండి, ఎన్నో రోగాల్లో నుండి ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని, బిడ్డలను కాపాడుతూ ఉన్నాడు. ఇది కేవలం దేవుని కృప, దేవుని ప్రేమ. దేవా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. మీ బిడ్డలను దీవించండి, కుటుంబాలను దీవించండి నాయనా. రక్షణ అనుభవం లేని వారికి రక్షణ దయచేయండి. బాప్తిస్మ అనుభవంలోకి మీ బిడ్డలు నడిపించండి. యేసు రక్తాన్ని బిడ్డ మీద ప్రోక్షింప చేయమని, మీ సన్నిధి కాన్ని ప్రకాశింప చేయమని యేసయ్య నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.